గైస్, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఆఫ్ కోయంబత్తూర్ ట్రిప్. సో నిన్న మిస్ అయిన కొన్ని ప్లేసెస్ని ఇవాళ కవర్ చేద్దామని ప్లాన్ చేసాము. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మేము బైక్ రెంటల్ తీసుకుని బయటకైతే స్టార్ట్ అయిపోయాము. సిటీని ఎక్స్ప్లోర్ చేయాలంటే బైక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కదా, ఈజీగా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టాప్ అయితే కార్ మ్యూజియంకి వచ్చేసాం. నిన్న వెళ్ళలేకపోయాం కాబట్టి ఇవాళ డెఫినెట్గా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. సో లోపలికి వెళ్ళగానే టికెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ మేము వచ్చేసి కార్ మ్యూజియం ప్లస్ సైన్స్ మ్యూజియం తీసుకున్నాము. అండ్ సైన్స్ మ్యూజియం వచ్చేసి అంతేం లేదండి, సో నేను అది చూపించట్లేదు ఇక్కడ. మీరు కూడా అది వెళ్ళినప్పుడు స్కిప్ చేయొచ్చు. సో అలా టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ ఓల్డ్ వింటేజ్ కార్స్ నుంచి మోడర్న్ లగ్జరీ కార్స్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కార్స్ డిజైన్స్ చూస్తే అసలు అప్పట్లో ఎలా ట్రావెల్ చేసేవారో అని ఇమాజినేషన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఈ కార్ని మనం నాగార్జున గారి మూవీ సాంగ్స్లో కూడా చూసాము. స్క్రీన్లో చూస్తున్నప్పుడు బాగుంటుంది అనిపించేది, కానీ క్లోజ్గా చూస్తే డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదిగో ఇది చూసారా? ఇక్కడ మిస్టర్ బీన్ బైక్ కూడా ఉంది. అది చూస్తే ఫుల్ నాస్టాల్జిక్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇది ఎప్పుడైనా చూసారా? ఫ్రంట్ ఇంజిన్‌లో ఉండే డోర్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యే కార్. అసలు ఇలాంటి ఐడియాస్ అప్పట్లో ఎలా వచ్చేవో అని ఆలోచిస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఇప్పట్లో కూడా ఎవరైనా చేస్తే బాగుండు కదా! ఇక్కడ అప్పట్లో యూజ్ చేసిన గేర్ సిస్టమ్‌ని కూడా పెట్టారు. అండ్ అప్పట్లో గేర్ ఎలా వర్క్ చేసేది అని తెలుసుకోవడానికి. అండ్ నేనైతే అది ట్రై చేశాను. ఇక్కడ ప్రతి కార్‌కి ఒక స్టోరీ ఉంది. అండ్ డీటెయిల్స్ చదువుతుంటే కార్ అంటే జస్ట్ వెహికల్ కాదు, అదొక ఎరాని రిప్రజెంట్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. కార్ లవర్స్‌కి అయితే ఇక్కడ అసలు ఎలా టైం పాస్ అవుతుందో కూడా తెలియదు అసలు. నేను ఇక్కడ అన్ని కార్స్‌ని కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్‌ని మీరు ఫీల్ అవ్వాలి. కోయంబత్తూర్ మాత్రం వెళ్తే పక్కా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. సరే, ఇక్కడైతే కొన్ని సూపర్ కార్స్ ఉన్నాయి, అవి మీరు చూసేయండి. కార్ మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేశాక ఫుల్గా ఆకలేసింది. సో అలా అన్నపూర్ణ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ మీల్స్. ఇషాకి వెళ్తున్నాం కాబట్టి మేము వెజిటేరియన్ మీల్సే ఆర్డర్ చేసుకున్నాం. లంచ్ తర్వాత స్ట్రైట్గా ఇషాకి అయితే స్టార్ట్ అయిపోయాము. సిటీ క్రౌడ్ నుంచి కంప్లీట్ పీస్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఈ రోడ్ కూడా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీతో. ఫైనల్లీ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని. అండ్ అలా లోపలికి వచ్చాక బైక్ పార్క్ చేసుకొని శివ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇక్కడ స్టాట్యూ ఎదురుగుండానే లింగ కూడా ఉంటుంది, అక్కడ మేము అభిషేకం చేయించుకున్నాము.
న్యూ ఇయర్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉన్నారండి అసల. అండ్ ఇక్కడ నుంచి ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయి లోపలికి తీసుకెళ్ళడానికి. కానీ మేము అలా స్లోగా కొంచెం వాక్ చేస్తూ లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయరు. సో, అన్నీ కూడా అక్కడ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర సబ్మిట్ చేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపల సూర్యకుండ అండ్ చంద్రకుండ అని ఉంటాయి. ఆడవాళ్ళు చంద్రకుండలో స్నానం చేసి తర్వాత మెడిటేషన్‌కి వెళ్తే ఆ ఎనర్జీని ఫీల్ చేయొచ్చని అంటారు. హానెస్ట్‌లీ నేను 20 మినిట్స్ మెడిటేషన్‌లో ఉన్నాను. ఆ ఎనర్జీ ఫీలింగ్ టోటల్లీ డిఫరెంట్ అండి. మైండ్ చాలా కామ్‌గా ఉంది. అసలు లోపల ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే చాలా కష్టం. బట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా బావుంది. మీరు ఇషాకి వెళ్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్‌లీ వర్త్ ఇట్. డైలీ ఇక్కడ ఈవినింగ్ 7కి లేజర్ షో ఉంటుంది. క్రౌడ్ చూస్తే ఈ ప్లేస్ ఎంత స్పెషలో అర్థమవుతుంది కదా! న్యూ ఇయర్ రోజు ఇషాకి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలా మా ఊటీ టు కోయంబత్తూర్ జర్నీ చాలా పీస్‌ఫుల్‌గా ఎండ్ అయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.